ఈ సండే బుక్ చేయాలి ఫర్ ష్యూర్. ఐ విల్ డూ ఇట్ అని అనుకుంటున్నా. అది ఒక షెడ్యూల్ వేసుకుంటా. అసలు ఎందుకంత లొల్లి వేస్తుందో నాకు అర్థమవుతలేదు. దాంట్లో కొంచెం బ్రీజ్ పోయాలి, ఏదో చేయాలి కూడా. అక్క ఇక్కడ చూస్తే నేను కారం ఫాలో అనుకుంటాడు. వాట్సాప్ ఎవ్రీవన్. యాక్చువల్లీ పిక్చర్ క్లౌడీగా ఉంది, బట్ నో రెయిన్, ఓన్లీ క్లౌడ్స్ అండ్ కూల్, బట్ నో రెయిన్ అట్ ఆల్. ఈ మైక్ నేను నా హెల్మెట్లో నుంచి అడ్జస్ట్ చేశా, బట్ ఐ డోంట్ నో హౌ వెల్ ఇట్ ఈస్ రికార్డింగ్ అని. అటు తిప్పి ఇటు తిప్పి నేను మైక్ ఇష్యూని మాత్రం పోగొట్టుకోలేకపోతున్నా. సీరియస్ ప్రాబ్లం. R15 యాక్చువల్లీ మా కొలీగే. ఇట్స్ హ్యావింగ్ అ పిస్టన్ ప్రాబ్లం బేసికలీ. పిస్టన్ పోయింది, మళ్ళా పిస్టన్ పోయింది, అలాగే ఉంటుంది. పిస్టన్ పిస్టన్ పిస్టన్. సో యా, ఇట్ ఈస్ హ్యావింగ్ అ పిస్టన్ ప్రాబ్లం. అందుకే అలా మంచి స్మోక్ ఇస్తుంది. ఓవర్ హీట్ అయిపోయి ఇంజిన్ లేక నా కేసెస్లో అట్లా పిస్టన్ ప్లేట్ ఎగిరిపోద్ది బేసికలీ. సో దానివల్ల పెట్రోల్ ఇంకా ఇంజిన్ ఆయిల్ మిక్స్ అయిపోయి విల్ గెట్ దట్ స్మోక్, విచ్ ఈస్ యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు ఇంజిన్ ఆయిల్ వేసినా అది వెంటనే ఏమంటారు, డ్రైన్ అయిపోతుంది. డ్రైన్ అంటే ఎక్కువ బర్న్ అయిపోతూ ఉంటుంది, బికాజ్ అక్కడ పెట్రోల్తో మిక్స్ అయిపోతుంటుంది కదా. సో యా, దట్ ఈస్ అ ప్రాబ్లం. యూ విల్ సీ. ఒకప్పుడు నా దగ్గర ఒక పల్సర్ ఉండేది, పాత పల్సర్, నాదంటే మా డాడీది. సో దానికి ఇదే ప్రాబ్లం ఉండేది. వర్షం పడితే బాగుండు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు పడితే ఇంకా బాగుంటుంది. చికాకు ఉండకూడదు వెళ్ళేటప్పుడు. నా డ్రమ్ బ్రేక్స్ అసలు ఎందుకంత లొల్లి వేస్తుందో నాకు అర్థమవుతలేదు. దాంట్లో కొంచెం బ్రీజ్ పోయాలి, ఏదో చేయాలి. ఐ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. అది చాలా సౌండ్ వస్తుంది ఈ వర్షానికి. ఇంకా ఎక్కువ వస్తుంది వాటర్లోకి. రోడ్ మీద వాటర్ పడి కూడా. అక్క ఇక్కడ చూస్తే నేను కారం ఫాలో అనుకుంటాడు. సీరియస్ అప్పటికి వెళ్ళి లిటరల్లీ సిగ్నల్ నుంచి ఆ ర్యాపిడో నా ముందే ఉంటుంది. నేను స్లోగా వెళ్తున్నానా, వాడు ఫాస్ట్ వెళ్తున్నా అర్థమవుతలేదు నాకు. ఓ ఓ ఓ ఓ ఇప్పుడే అన్న వర్షం పడాలని. స్టార్టింగ్ అంటే బుగ్గనే, బికాజ్ కవర్ లేదు, ఏం లేదు, యాక్షన్ కెమెరా పెట్టడానికి కూడా లేదు, ముందు ఆగడానికి ప్లేస్ లేదు ఇక్కడ. 100 feet కూడా అసలు చాలా దారుణంగా ఉంటుంది. ఫర్ నౌ ద యూట్యూబ్ ఈస్ గోయింగ్ ఓకే గుడ్ అని అంట. సూపర్ ఎక్సలెంట్ అనను, స్లో అండ్ స్టడీగా పోతుంది అనమాట. అన్నిటికీ ఎక్కువ రీచెస్ రాలేదు. అదే అసలు ఇవి అయ్యేసరికి ఎక్కువ వస్తుంది అనుకున్నా. మేబీ ఐ డి నాట్ వర్క్ వెల్ బికాస్ ఆఫ్ ద అల్గోరిథం అయి ఉండొచ్చు, లేకపోతే నా కంటెంట్ సరిగ్గా లేకపోవచ్చు, ఆర్ యూనో ట్రెండింగ్ వర్డ్స్, క్యాచీ వర్డ్స్ లేకపోవచ్చు. అదే చూస్తున్నా హౌ టు డూ దాట్ అని. ఎవరా బాబు నిద్ర బ్రేక్ చేస్తున్నా, ముంగిర అవుతున్నాడు అటు ఇటు. గాలి ఎక్కువ వస్తుంది గట్టిగా. సీ మై బ్రేక్ ఈజ్ లైక్ లిటరలీ షౌటింగ్, కిస్ 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 అంటుంది. ఈనాడు తొక్కేటట్టే ఉన్నాడు. ఇస్ దిస్ గ్రీన్? యా, దిస్ ఇస్ గ్రీన్. పడుతుంది వర్షం యాక్చువల్లీ. అదే పోరా బాబు, రోడ్ అంతా ఖాళీగా ఉంది ముంగట. ఈ కొడుకులు పోవట్లేరు. ఓ ఓ ఓ ఓ
ఇదో ఇట్లాంటి కేసెస్లో అసలు నా బండి ఆగమాగం అవుతుంటుంది. Because గాలి చాలా గట్టిగా కొడుతుంది, జుప్ జుప్ అని కొడుతుంది, పక్క పక్కకి వెళ్ళిపోతుంది అండి. నైస్. 100 ఫీట్ అంటేనే రోడ్డు అసలు మ్యాడ్. చెడా ఇది రైట్ బిహైండ్. ఈ అన్న నాకు ఏదో షార్ట్ కట్ చూపిస్తా అని చెప్పి పట్టుకోబోతుంది. అంటే నేను మాదాపూర్ టు కుక్కట్పల్లి 100 ఫీట్స్లో పోవచ్చు, కానీ నేను పోవట్లేదు. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ అమీర్పేట్ అండ్ దెన్ ముసాపేట్ అట్లా వెళ్తున్నాను. అంటే బేసికలీ ఐఎమ్ వెరీ క్లోజ్ టు లేక్ షోర్, బట్ యా ఈ రోడ్ చాలా హెక్టిక్ ఉంటుంది. సో అందుకే అట్లా పోతున్నా. ఏదో మరి అన్న కూడా అక్కడే ఉంటాడు, నేను ఎందుకు అట్లా పోతున్నాను చూపిస్తా పదా షార్ట్ కట్ అని చెప్పి పట్టుకొచ్చాడు. బట్ యూ సీ ఇట్స్ రైనింగ్ రైట్ నౌ. నా హెల్మెట్ ఐ డోంట్ నో ఇఫ్ లెన్స్ ఇస్ క్లీన్ ఆర్ నాట్. వాటర్ అయిపోతుంది. ఐమ్ జస్ట్ టెస్టింగ్ ఇట్ అవుట్ యాక్చువల్లీ. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ అన్నాడు కదా, ఎంత ప్రూఫ్ చూద్దామని. అంటే ఎగిరిపోయింది అనుకో పెద్ద బుగ్గ అవుతా. అదొకటి. దిస్ ఇస్ అపాచీ ఐ గెస్. టీవీఎస్ బండి ఉంటుంది. వాట్స్ దాట్ కనిపించట్లేదు పేరు. సో ఈ అన్నది BS4 అంట. గుర్తులేదు నాకు ఇది ఏ మోడలా అని. BS4 BS3 నాకు తెలిసి BS3కి వెనకాల ఇంత అప్పు ఉండదు. అండ్ బై ద వే నేను ఫస్ట్ నడిపిన అదే ఈ స్పోర్టివ్ సిట్టింగ్ అంటే ఇదే BS4 R15 విత్ ఫిల్టర్ రిమోట్. ఏ క్లాస్లో ఉన్నప్పుడు నేను 9th ఉన్నట్టు, 9th 10th, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. చేదుకుపోయాడేంటి సడన్గా. మనం రైట్కి వెళ్ళాలి బేసికలీ. ఓకే, ఫుల్ రెడ్ అది, నో వరీస్. యాక్చువల్లీ చాలామందికి ఈ సిగ్నల్ రూల్స్ తెలుసో తెలీదో ఐ డోంట్ నో. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఫుల్ రెడ్. సో ఫ్రీ లెఫ్ట్ ఉండదు, ఏముండదు, స్ట్రైట్ కూడా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటు వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి పీపుల్ థింక్ ఫ్రీ లెఫ్ట్ ఉందని. బట్ అక్కడ స్పెసిఫిక్ గ్రీన్ గ్రీన్ లెఫ్ట్ యారో లేదు. సో ఇట్స్ నాట్ ఫ్రీ. బేసికలీ ఎవ్రీ వన్ నీడ్ టు స్టాప్. సో వెనకాల నుంచి వచ్చి హార్న్ కొడుతూ ఉంటారు, అరే నాది ఫ్రీ లెఫ్ట్ రా ఫ్రీ లెఫ్ట్. అరే లేదు భయ్య అక్కడ ఫ్రీ లెఫ్ట్. నాకు తెలియదు ఇట్లాంటి వాళ్ళకి అవేర్నెస్ ఎవరు తీసుకొస్తారా అని. బికాజ్ దెర్ ఈస్ నో వన్ టు గైడ్ దెమ్. సో ఇప్పుడు రైట్కి ఎలా యారో వచ్చిందో అలా లెఫ్ట్ కూడా ఉంటే దెన్ ఈస్ ఫర్ ఫ్రీ లెఫ్ట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిగ్నల్స్ యాక్చువల్లీ ఫుల్ రెడ్. చాలా మంది వెనకాలకి వచ్చి లెఫ్ట్ బ్లాక్ వేస్తావు అంటారు. భయ్యా నీకు అర్థమైతలేదు, అది ఫుల్ రెడ్. రైట్ పోనీకి లేదు, లెఫ్ట్ పోనీకి లేదు, స్ట్రైట్ పోనీకి లేదు. ఇట్లాంటివి ఐ డోంట్ నో వై. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అర్థం కాదు. ఈ రోడ్ ఈరోజు ఇలా ఉంది అని ఒకరోజు వచ్చా, దూల తీరిపోయింది. అసలు ఏంద్రా బాబు అనిపించింది. అంత ట్రాఫిక్ జామ్ ఉండే. చల్లగా ఉంది యాక్చువల్లీ. ఈరోజు మంచి బండి ఉండుంటే కిచక్ కిచక్ అలా 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 వెళ్తుండే. యాక్చువల్లీ నేను మధ్యలో ఒక వ్లాగ్ అప్లోడ్ చేయలేదు. అది రైడర్, టీవీఎస్ రైడర్ పైన తీసిన వ్లాగ్. సో ఏమైపోయిందంటే నా హెల్మెట్ కన్నకి ఇచ్చా. అంటే ఈ వాంటెడ్ టు జస్ట్ చెక్ ఇట్ అవుట్ అనమాట, ఈ యాక్షన్ కెమెరా. అయితే ఆయన ఏం చేసిండు, నా కెమెరా యాంగిల్ మార్చిండు, నేను చూసుకోలేదు. అలాగే హెల్మెట్ తీసుకుని వెళ్ళిపోయా బ్లాక్కి. సో బ్లాక్ చేశాక అన్ఫార్చునేట్లీ ఐ సా
అప్పుడు చూసుకున్నా ఎంత లాక్ తీసాక. సో నాకు కనిపించేది అంతా ఈ ట్యాంకు, ఈ ఓడోమీటర్ కొంచెం ముంగట అంతే. అంతకుమించి నాకు ఇంకేం కనిపించలేదు. పెద్ద బుగ్గయ్య మొత్తం లాగ్ అంతా ఊరికేనే పోయింది. డిలీట్ చేసుకున్న తప్ప దేనికి మనకి రాలేదు. నువ్వు ముందు పో, నేను వెనకాల వస్తా. ఉఫ్. ఈసారి అయితే నా బండి మైలేజ్ దొబ్బింది. అంటే ఎందుకు దొబ్బింది అన్న కూడా రీజన్ ఉంది. రీసెంట్ టైమ్స్లో నేను దీని మీద బ్లాగ్ కూడా చేయలేదు. ఐ వాజ్ యూజింగ్ అన్నాను, ఇది వాడాను బట్ బ్లాగ్ చేయలేదు. కొంచెం ఆఫీస్ టైంలో లేట్ అయిపోయి ఎమర్జెన్సీ కేసెస్ అంటే కొంచెం జల్దీ వెళ్ళాల్సిన కాల్స్ ఇంటి నుంచి రావడం. సో అలాంటి కేసెస్లో ఒక ప్రాపర్ ఆర్పిఎం మెయింటైన్ చేయకుండా కొట్టా. 5000, 6000, 7000 ఆర్పిఎంస్లో ప్రప కొట్టుకుంటూ వెళ్ళా. దట్ ఈస్ వై ఐ లాస్ట్ మై మైలేజ్ అని అనుకుంటున్నాను. అదొకటి. ప్లస్ ఇంజన్ ఆయిల్ కాదు, ఇంజన్లో ఏదైతే పిస్టన్స్ ఇవన్నీ రొటేట్ అవుతాయో ఆ లూబ్ ఉంటుంది. ఐ థింక్ ఆ లూబ్ కూడా ఏమైనా తక్కువైందేమో అని అనుకుంటున్నాను నేను. ఐఎమ్ థింకింగ్ దట్ మైట్ బీ ద రీజన్ యాజ్ వెల్ అని. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు మైలేజ్ ఆర్ నాట్. ఐ జస్ట్ నీడ్ టు హ్యావ్ అ చెక్. ఇంజన్ మీద ఎఫెక్ట్ అయితే పడుండేది దానివల్ల. సో అందువల్ల మైలేజ్ రాలేదు. ప్లస్ దొబ్బింది, మొత్తం దొబ్బింది. అంటే కంటిన్యూస్గా రప్ప వెళ్ళా. ఫాస్ట్గా వెళ్ళాల్సిన కేసెస్ చాలా ఉండే. సో ఐ వాజ్ జస్ట్ పుట్టింగ్ మై బైక్ బిట్వీన్ 5000 to 7000 ఆర్పిఎమ్స్. ఇప్పుడు చూడు, ఇది లైక్ 4000 or 5000 కాదులే, 4000 ఆర్పిఎం. ఇదైతే చాలా స్మూత్ ఉంది బండి. అక్కడ అప్పుడు అలా ఉండదు, అంటది ఇలా. ఓ సారీ, ఏదో సంథింగ్ లైక్ దిస్. ఇలా కొడుతూ అంటే డెఫినెట్లీ లూజ్ మై మైలేజ్. సో దిస్ ఇస్ నాట్ డిజైన్ ఫర్ దిస్. కానీ వెళ్ళడం మాత్రం మస్తు పోతుంది ఇట్లా. బాబు ఆగు బాబు. వావ్, ఇట్ ఫీల్ సో గుడ్ యాక్చువల్లీ. సో జల్లాగా పడుతుంది వర్షం, మంచిగా ఉంది. మా భయ్య ఐడి R15 కనిపించలేదు వెనకాల. చీకటి ఉండి లైట్ కనిపిస్తే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దట్ టు ఇట్స్ డ్రిజ్లింగ్. కండ్లకేసి కొడుతున్నావు భయ్యాను. ఓ షిట్, నాకేం కనిపించట్లేదు. హెల్మెట్ మార్చాలి అసలు. ఫస్ట్ థింగ్ ఈ మంత్లో చేద్దాం అనుకుంది హెల్మెట్ మారుద్దాము అని. బట్ మనం ఒకటి ప్లాన్ వేసేలోపు దేవుడు ఇంకొక స్కెచ్ వేస్తుంటాడు పక్కన. ఆహా, తు ఉధర్ సే మారే తు ఇధర్ సే మారతే అంటుంటాడు. అలా జరిగింది. ఓ ఇస్ దిస్ వాటర్? ఓ షిట్. వాటర్ ఎక్కున్నా అండ్ శాండ్ కొంచెం లెవెల్ ఎక్కున్నా దిస్ డజంట్ సపోర్ట్. స్లైడ్ అయిపోతుంది బండి పక్కకి కిందికి. వాటర్ అండ్ శాండ్ ఆబ్వియస్లీ ఏ బండి సపోర్ట్ చేయదు, బికాస్ దీస్ ఆర్ నాట్ డిజైన్ ఫర్ దాట్. బట్ యు సీ, ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్గర్ వీల్, ఫర్ ఎగ్జాంపుల్ జీటీ కానీ ఆర్ అడ్వెంచర్ టైర్స్, అలాంటివి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇదైతే ఒకసారి స్లైడ్ అయిపోయా. మా అన్న నాకు ఏదో కంప్లైంట్ చేస్తున్నాడు, రైట్ గుండకు లెఫ్ట్ గుంటే తొందరగా వెళ్ళిపోతాము అని. అలా చెప్పి మోసం చేసాడు అక్కడ. అంటే లెఫ్ట్కే ఉంటాను బట్ ఐ వాజ్ లాగింగ్ అని చెప్పి రైట్కి వెళ్ళిపోయాడు. సడన్గా వాటర్ ఆగిపోయాను. అదే మార్నింగ్ ఒక ఎలక్ట్రిక్ బస్సు లిటరలీ అప్హిల్లో ఆగిపోయింది. సో జస్ట్ ఐ హ్యాడ్ టు బ్లాగ్ ఇట్. ఎందుకంటే అక్కడ నాకు మంచి ఒక డెఫినేషన్ కనిపిస్తుంది, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజిన్ అని. దిస్ ఓల్డ్ బస్ జస్ట్ బిసైడ్ దాట్. వీల్ లోడెడ్గా ఉంది, అంటే క్రౌడ్ చాలా ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్
ఏబుల్ టు క్లైంబ్ ఇట్ వెరీ ఈజీలీ, అంటే ఈజీలీ అనలేను, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఏబుల్ టు క్లైంబ్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్ ఎలక్ట్రిక్ బస్ కొత్తది, ఇట్ వాజ్ ఆబ్వియస్లీ లోడెడ్ విత్ పబ్లిక్. ఆగిపోయింది అంటే గుంజలేకపోయింది. సో అక్కడ టార్క్ లేదు దానికి. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. అంటే ట్రక్స్ కూడా వస్తున్నాయి, ఎలక్ట్రిక్ ట్రక్స్, కానీ ఐ డోంట్ నో హౌ దే ఆర్ మేనేజింగ్ ఇట్ అని అనుకుంటున్నాను. ఇక్కడ అంత లోడ్ గుంజాలి అంటే వాటికి ఇంజన్ టార్క్ ఎక్కువ ఉండాలి. నా హెల్మెట్ మొత్తం మంచి అయిపోయింది. అంటే మాట్లాడబోయింటే ఇంత మంచి ఉండేటిది కాదు, కానీ స్పీకింగ్ రైట్. కోవిడ్ సెట్ చాలా గట్టిగానే పడింది వర్షం అయితే. నాకు బొక్క పోయి అనిపించట్లేదు. షిట్. సి అటర్ అని సౌండ్ వస్తుంది చూడు, దట్ ఈస్ బికాస్ ఆఫ్, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ హియర్ ఇట్, పిస్టన్ ప్రాబ్లం ఉంటే అలాగే వస్తుంటుంది. నైస్. రెయిన్ ఇంకా పెరుగుతుంది. ఎన్ని రోజుల తర్వాత పడుతుందో వర్షం. వర్షంలో బ్లాగ్ చేయడం అంటే క్రేజీగా ఉంది, కానీ చలికి మాటలు వస్తలేవు. ఇంకా చదవలేదు అంతగానం. ఇట్లా ఊటీయో కేరళనో అలాంటి ప్లేసెస్ అయితే క్రేజీ వ్యూ ఉంటుంది కాబట్టి ఈ సీ వ్లాగ్ కూడా చూడడానికి మస్తు అనిపిస్తుంది. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్. అంటే మంచి రోడ్డు పైన అలా వ్లాగ్ చేస్తూ, ఐ సీరియస్లీ మిస్ కేరళ. కేరళ అసలు బండి మీద వింటర్ టైంలో ఎప్పుడన్నా ఒకసారి కొంచెం బడ్జెట్ గుద్దాడు. వింటర్లో అలా ప్లాన్ చేసుకుని పోవాలి. అన్నయ్య ఎక్కడ మిస్ అయిపోయాడు. నేను ఇంకా ఆగలేదు, వచ్చేసా. వర్షం పడుతుందని ఇంటికి వెళ్ళి కాల్ చేస్తా కాబట్టి. ఓ షెట్, ఇక్కడ లైట్ లేదు, నాకు ఎక్కడికి ఉంటుందో తెలుస్తలేదు. నా బండి ఎందుకు ఇలా వాబుల్ అవుతుంది అంటే యూనో ఇలా షేకీ అవుతుంది. అది ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతలేదు. ఈసారి సర్వీస్కి ఇచ్చినప్పుడు అడిగిపోయారు, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ది హ్యాండిల్ ఆర్ ఇస్ ఎనీ డిస్లొకేట్ ఆఫ్ ద క్యాసీ ఎక్కడన్నా, లేదా అలైన్మెంట్ ఏమైనా మిస్ అయిందా అని. అలైన్మెంట్ మిస్ అయితే అలా ఏమో అనిపించదు, ఏమో. చెరువు అయిపోయింది పో. ఇంటికి పోయి చెక్ చేసుకోవాలి అసలు లాగ్ ఎలా ఉన్నా అని. ఐ విల్ జస్ట్ ప్లాన్. ఇంకా ఐ నీడ్ టు ప్లాన్ ఫ్యూ బెటర్ బండ్లు అంటే ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ ఇన్ లిస్ట్. Aprilia 437 ఈ సండే బుక్ చేయాలి ఫర్ ష్యూర్. ఐ విల్ డూ ఇట్ అని అనుకుంటున్నాను, ఒక షెడ్యూల్ వేసుకుంటా. బికాజ్ లాస్ట్ టైం వెళ్ళా, ఐ థాట్ హీ విల్ గివ్ మీ, ఎందుకంటే నేను పక్కనే ఉన్నాను బ్రో, నా ఆర్సీ కూడా ఇస్తాను అంటే, లేదు ఐఎమ్ రెడీ టు గివ్. కాకపోతే రీసెంట్గానే రికార్డ్స్ అన్నీ వాళ్ళకి అప్డేట్ చేస్తున్నారంట. సో మ్యాండేటరీగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి అన్నారు. బట్ ఫర్ ష్యూర్ this Sunday I'll make it. Thanks for watching. I'll just promote myself every day and keep posting. Thank you. Like, share, subscribe.